రాష్ట్రంలో ఏమైంది అమ్మఒడి అలియాస్ మనం చూసుకుంటే కొత్త ప్రభుత్వం దీనికి మంచి పేరే తీసుకొచ్చింది. కానీ దానికి తగ్గ డబ్బులైతే ఇవ్వట్లేదు. తల్లికి వందనం పేరుతో మనకి అమ్మఒడి పథకాన్ని అయితే తీసుకొచ్చారు. తల్లికి వందనం, అవును, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది చదువుకునే పిల్లలందరికీ కూడా ఒక్కొక్కరికి 15,000 రూపాయల డబ్బులు. అంతా బాగానే ఉంది. కానీ ఇప్పుడు వచ్చి ఈ పథకానికి సంబంధించి ఎక్కడ మార్గదర్శకాలు అయితే రాలేదు. సో తల్లికి వందనం పథకం ద్వారా ఒక్కొక్కరికి చూసుకుంటే విద్యార్థులకు 15,000 రూపాయలు, ఎంతమంది ఉంటే అంతమందికి 15,000 అయితే వేస్తా అని చెప్పారు. సో మేనిఫెస్టో విడుదల చేసినప్పుడు ఇక్కడ మీరు చూడొచ్చు, మేనిఫెస్టో విడుదల చేసినప్పుడు చంద్రబాబు గారు సో ఈ విధంగా మీటింగ్లో కూడా దంచి కొట్టారు. అధికారంలోకి వచ్చిన వెంటనే తల్లికి వందనం పథకం ద్వారా ఒక్కొక్కరికి విద్యార్థికి 15,000 రూపాయలు, ఎంతమంది ఉంటే అంతమందికి వేస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు చూసుకుంటే ఈ పథకానికి సంబంధించి ఇంకా మార్గదర్శకాలు కూడా బయటకైతే రాలేదన్నమాట. సో చూడాలి అసలు రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకానికి సంబంధించి అసలు ఆ మార్గదర్శకాలు ఏంటి, ఎప్పుడు విడుదల చేస్తుంది అనేది ఇంకా మనకైతే చెప్పలేదు. అయితే ప్రభుత్వం ఏం చెప్తుందంటే బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత పథకాలకు సంబంధించి నిధులు అయితే విడుదల చేస్తామని, అలా విడుదల చేసిన తర్వాత ఈ పథకాలకు సంబంధించి ఒక్కొక్క పథకానికి ఎప్పుడు అంటే ఎంత ఇస్తాం, ఏంటి అర్హతలు ఏంటి, ఎవరెవరికి ఇస్తాం ఏంటి అనేది చెప్తారని చెప్తున్నారనమాట. సో ఇది మనకి ప్రజెంట్ ఇప్పుడు వరకు ఉన్న సమాచారం అయితే తల్లికి వందనం పథకానికి సంబంధించి. ఇలాగే మీకు లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తూ ఉంటాను. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్